హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీ అందరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఈవినింగ్ వ్యూ అనమాట. మొన్నటిదాకా వర్షాలు బాగా పడ్డాయి కదా, సో ఆ రోజు నేను వీడియో తీసుకున్నాను అనమాట. చూడండి వెదర్ ఎంత కూల్గా ఉందో, అసలు వర్షం పడుతూనే ఉంది 3 days నుంచి. మా సైడ్ అయితే ఫుల్ ఉంది రెయిన్ అనమాట. మా పిల్లలు చూడరా ఇద్దరు ఎట్లా ఆడుకుంటారో, మా ఖుషి అండ్ కన్నయ్య. చల్ల వెదర్కైతే మేమైతే పొలో చేసుకుందాం అనుకుంటున్నాం. ఖుషి చెప్పరా ఏం చేసుకుందాం? వెజ్ పులావ్ చేసుకుందామా? లైక్ చేయమని చెప్పు. ఇక్కడైతే మేమైతే వెజ్ పులావ్ చేసుకున్నామైతే అనుకున్నాం అనమాట. ఈవినింగ్ చాలా చల్లగా ఉంది కదా, సో కొంచెం నాకు కూడా బిర్యానీ అంటే ఇష్టమే. సో వెజ్ పులావ్ అయితే బాగుంటుంది అనేసి అయితే ఈవినింగ్లోకి ఇంకా నేను నైట్ ఇంటికైతే వెజ్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే ఆలు అండ్ క్యారెట్ రెండు పీలప్ చేసిన గాయస్. ఇది ఏంది వ్లాగ్ అంటే, ఈవినింగ్ టైంలో నేను ఎలా ఉంటా, ఇంట్లో పనులు ఎలా చేసుకుంటా, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, ఇద్దరు పిల్లలకు తల్లిగా, ఒక ఇంటికి కోడలుగా నా పని ఎలా నేను చేసుకుంటాను అనేది అయితే వ్లాగ్ అనమాట. ఇక అప్పుడైతే సాయంత్రమే గిన్నెలు తోముంటే అవి కూడా అయితే ఇంకా సర్దుకుంటున్నాను అనమాట. పిల్లలతో మస్తు ఇబ్బంది అవుతుంది అసలు. వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం చాలా కష్టము. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఇంటి దగ్గరనే ఉంటుంది కదా, ఏం చేస్తుంది అనుకుంటారు. కానీ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ ఏందనేది. అసలు అంటే మన పిల్లలకు మన బరువేం కాదు, అది మన బాధ్యతనే. బట్ ఇద్దరిని చూసుకుంటూ మన ఇంట్లో పని చేసుకునేది ఎట్లా ఉంటుంది అనేది అయితే వీడియో అనమాట. సో చూడండి, ఇక్కడైతే కట్ చేస్తున్నాయి ఇంకా వెజిటేబుల్స్. నేనైతే వెజ్ పులావ్ అయితే పెద్దగా హడావిడి ఏం లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను గాయ. చాలా అంటే చాలా సింపుల్, అసలు ఎటువంటి హడావిడి ఏం అవసరం లేదు. అసలు రైస్ వండుకున్నట్ల కొంచెం చిన్నగా 2-3 కూరగాయలు ఏదో అట్లా పోపులు వేసేసుకొని అన్నం పెట్టేసుకోవడమే. సో ఇది చూడండి, మీకైతే నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అందరూ చేసుకుంటారు ఇంట్లో నార్మల్గా. ఒకసారి నా స్టైల్లో కూడా ట్రై చేయండి గైస్, తప్పకుండా నచ్చుతుంది మీకైతే. నాకైతే క్యారెట్ ఇట్లా అడ్డంలో కట్ చేస్తేనే చాలా ఇష్టము. కొంతమందికి పొడవులో ఇష్టం కదా, సో నేను ఇట్లా కొన్ని కట్ చేసిన అనమాట. ఇంకా ఇవి మా ఇంట్లో క్యారెట్ ఉందంటే కూరలోకి తక్కువ, తినడం ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఎక్కువ తింటాము. ఇంట్లో ఉన్నట్టే పచ్చి ఎక్కువ తినేకైతే మేము ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. హెల్త్ కూడా చాలా మంచిది కదా, సో అందుకనేసి. అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నా చూడండి. పుదీనా, కరివేపాకు అండ్ ఉల్లిగడ్డ, ఆలు, క్యారెట్ అనమాట. ఈ బియ్యం అయితే తీసుకున్నాయి. అయితే రేషన్ బియ్యంతో వేసిన నేనైతే. జస్ట్ మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటితో ట్రై చేసిన. ఇక్కడ ఏం వెతుకుతున్నా అంటే మసాలా వెతుకుతున్నా నేను. మా ఇంట నేను పెట్టిన వస్తువులు నాకు అన్నీ ఒక్కరు కూడా టైంకి దొరకవు. ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుకుతూ ఉంటా అనమాట. అదిగా అసలు దొరకనే లేదు ఇక్కడ కూడా. మళ్ళీ వెతికిన బాక్స్లు డబ్బాలన్నీ వెతికేసిన. లాస్ట్కి అయితే ఇంకొక గంట దొరికినాయి అనమాట. నేను ఒకదాని కోసం ఇంకోటి దొరికింది నాకు. ఇక ఫోన్ ఏదైనా దొరికింది కదా అని అప్పటికే సంతోషపడ్డా ఇంత. ఇక అక్కడ అన్నీ చూసుకుంటూ అయితే అందరూ అంతే కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఆడవాళ్ళు అన్నీ చూసుకుంటూ హడావిడిగా చేసుకుంటాం కాబట్టి ఎక్కడ పెడతామో టైంకి అస్సలు గుర్తుకు రాదు, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం అనమాట. నేను మా ఇంట్లో జీలకర్ర అయిపోయిందేమో అనుకున్నా, కానీ టైంకి అది సంచిలో దొరికింది. అమ్మయ్య దొరికింది కదా, కొంచెం పని తప్పిందిలే ఇప్పుడైతే అనుకున్నా. ఇంకా ఇక అదే టైంలో దాన్ని కూడా తీసి అయితే బాక్స్లో పోసి పెట్టేసుకున్నా. ఇంకా నేను వీడియో చూపిస్తుంది అనమాట. సో ఇది అనేసి ఇది అండ్ అన్నం అయితే కడిగి పెట్టేసుకున్నా. గిన్నె కూడా పొయ్యి మీద పెట్టేసిన. ఏం లేదు గైస్, కొంచెం వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది. చూడండి ఇక్కడ అన్ని చెక్కలు కథలు చేస్తున్నాను అసలు నేను. ఫస్ట్ టైం అనమాట ఇట్లా వ్లాగ్ తీయడం అయితే. ఇంకా వ్లాగ్స్ ఇద్దాం అనుకున్నా గైస్. మీరు మంచిగా కొంచెం గట్టి సపోర్ట్ చేశారనుకో తప్పకుండా మంచి వీడియోస్తోని మంచి కంటెంట్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ చేయండి గైస్ నాకు కూడా, ఓకేనా? అక్కడ చూసారు కదా, ఆలు, క్యారెట్ అండ్ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ కూడా మంచిగా వేసేసుకున్నాం అనుకో, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా టమాటా, వంకాయ అవన్నీ వేసుకుంటారు. సో మాకైతే అవన్నీ నచ్చు, జస్ట్ ప్లెయిన్గా సింపుల్గానే ఇష్టము. సో అట్లే వేసుకున్నాం ఇంకా మేమైతే. And we're talking about what I need. Think you're the silent type.
your daddy till dawn. ఇక అన్ని కూరగాయలు అయితే గోలు వచ్చినాయి, అవి ఇంకా ఎసరు కూడా పోసేస్తున్నాయి. ఇక్కడ నేను ఎట్లా తీసుకున్నా అంటే ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాస్ ధర బియ్యం వాటర్ పోసిన అనమాట. కరెక్ట్గా అయింది గ్యాస్, ఎంత సూపర్ అంటే రైట్. అసలు రైస్ నేను ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. అక్కడ ఆ ఇంట్లో లైట్ పోతే కరెక్ట్ నా కెమెరా మీదనే పడుతూ ఉందన్నమాట. ఫోన్తో సైడ్కి పెట్టేసిన. ఇంకా నేను ఇక్కడైతే ఏం చేస్తున్నా అంటే అవన్నీ చదువుతూ ఉన్నాయి, ఇంకా ఏడియా అన్నీ ఉంటాయి కదా, అన్నీ చదువుకుంటూ అది ఇది చూసుకుంటూ ఉన్నా అనమాట. క్యారెట్ అయితే సైడ్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. చెప్పినా కదా ప్లేన్ తినడమే ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో కర్రీల కంటే. ఇక కిచెన్ మా ఆడోళ్ళకి అదేందో పెద్ద అది పని, కానీ అన్నేమో కానీ గ్యాస్ దగ్గర ప్లాట్ఫారం నీట్గా లేపోయింది అనుకో మనశ్శాంతి కూడా ఉండదు. ఇక చూడుర్రి మా ఇద్దరు పిల్లలు ఇల్లు బీకి పందిరేసినట్టు ఎట్లేసిరో. ఇక అప్పటికే టైం 6 కూడా అయిపోయింది. ఈ మా అత్తమ్మ కూడా పని నుంచి వచ్చేస్తుంది అనమాట, పనికి పోతుంది అనమాట నార్మల్గా. ఇక చాయ్ కూడా పెట్టేస్తున్నా. వచ్చేసరికి నేను పెట్టినో లేదో అట్లా మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఇక ఇటు అన్నము అటు చాయ్ అయితే పెట్టుకుంటూ నా పనులు నేను చేసుకుంటూ ఉన్నా అనమాట. అటు పిల్లల్ని చూసుకుంటూ, మా పిల్లలు అంత ఇబ్బంది ఏం పెట్టారు, మంచిగానే ఆడుకుంటారు వాళ్ళైతే. అంతా నన్ను అయితే ఏం అది చేయరనమాట. Don't know if I can find my way out. In this చెప్పినా కదా మా అత్తమ్మ కూడా వచ్చింది. కానీ ఇక నేనైతే టీ పెట్టేలోపు మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఇక మా పిల్లలు అప్పటికే సాయంత్రం ఊడ్చిన ఇల్లు, మళ్ళీ అంగడి పోసిన అనేది మళ్ళీ ఇల్లు ఊడుస్తూ అనమాట. ఇక్కడ మా పుష్ప కెమెరాతో ఏమేమో మాట్లాడుతుంది, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది, వెల్కమ్ టు లైవ్ అంటుంది, నేను చేస్తా కదా సో అట్లా అని చెప్తుంది అనమాట. నేనైతే ఛాయ్ తాగిందంటే పండుగ అయినా ఖచ్చితంగా లప్పలు ఉండాల్సిందే, సాయంత్రం అయినా నైట్ అయినా పొద్దునైనా ఎప్పుడైనా సరే. ఇక నేనైతే ఇక మా అత్తమ్మ వచ్చిన ఛాయ్ పోసి పెట్టుకొని ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నా. అదేందో కానీ చాయ్ మొహం కడుక్కుంటూ తాగినాం అనుకో, కడుక్కోకుండా ఈవినింగ్ నాకు అసలు తాగినట్టు కూడా అనిపించదు. ఎంత లేట్ అయినా సరే మన మొహం కడుక్కోవాల్సిందే, చాయ్ తాగాల్సిందే. ఇంకా చూడండి స్మెల్ అయితే ఫుల్ అంటే అబ్బబ్బా సూపర్ అంటే సూపర్ వచ్చింది. అసలు ఎంత బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అంత బాగా వచ్చింది. ఇంకా చూడండి చూపిస్తాను మీకు కూడా. చూడండి అవి రేషన్ బియ్యమే కానీ ఎంత మంచిగా వచ్చిందో చూడండి. రైస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేనైతే ఇక చాయ్ కూడా తాగుతున్నా. చెప్పిన అది అప్పలు వేసుకుంటాను, అప్పలు వేసుకుని అయితే మెల్ల నేను కూడా చాయ్ మంచిగా తాగుతున్నా. నేను తాగుడేమో ఆ టైంలో తాగినేమో కానీ మా ఖుషి అయితే మొత్తం ఏడుస్తూనే ఉంది నాకు నాకు అనేసి. నేను తాగిపిస్తా అన్నా వింటలేదు ఆమెకు సపరేట్గా కావాలంటుంది. ఆమెనేమో కాలుతుంది తాగదు, నాకేమో చల్లగా ఉంటుంది, నాకు తాగాలనిపించదు. ఇక మాకు అన్నీ కూడా వస్తూనే ఉంటుంది. చాయ్ కనిపించిందంటే కదా అంటే మీరు బ్యాడ్గా అనుకోకండి గాయస్, చిన్న అబ్బాయి పెడుతుంది అనేసి అట్లా కొంచెం ఏదో పెడతామని సాటిస్ఫాక్షన్ కోసం అంతే, ఎక్కువ ఏం పెట్టము. don't know if I can find my way out. ఇక్కడ మళ్ళీ కట్ చేస్తున్న కూరగాయలు అంటే మాత్రం ఇక్కడ పచ్చి పులుసు, తెలంగాణ భాషలో అచ్చు తెలుగు భాషలో పచ్చి పులుసు అంటాం మేమైతే. చారు చేస్తున్నా, ఇంకా చారు కూడా పోపు పెడుతున్నా అనమాట. ఇంకా చూడండి రైసు చారు మళ్ళీ పిల్లలు తినిపించుకోవాలి. తర్వాత ఇవన్నీ చేసేలోపు అయితే 7 అయిపోయింది. నాకు 6 స్టార్ట్ చేస్తే చారు పచ్చిపులుసు అనమాట. చారు అయితే చేస్తున్నాను నేను ఇంకా రైస్లోకి. అంటే ఆలు వంకాయ కర్రీ బాగుంటుంది వెజ్ బిర్యానీకి, కానీ మా ఇంట్లో మా అత్తమ్మ తినదు, మా ఆయన తినడు. సో అందుకనేసి ఇంకా చారు చేసిన. అప్పటికే క్యాప్సికమ్ కర్రీ కూడా ఉంది ఇంట్లో. ఇంకా ఇక్కడ చూడండి చారు ఎంత బాగుందో, అంటే కారం పొడి వేయకుండా చేసాను. నేనైతే మా ఖుషికి తినిపించాలంటే ఆ టైంలో ఒక 2-3 పిల్లలకైనా తినిపించవచ్చు, కానీ మా ఖుషికి మాత్రం
ఖుషి మాత్రం అస్సలు తినిపించలేము అనమాట. అంత విసిగిస్తుంది మనల్ని. మనం ఎంత ఓపిక ఉంటుందో అంత ఓపిక నశించినా కానీ ఆ మాత్రం తినదు. ఇంకా మాకు అన్నయ్య కూడా ఎట్లా చూస్తున్నాడో వాడ. ఇక నేను చూస్తా ఉన్న కెమెరా పెట్టినారా ఖుషి ఇలా పెడతారా అన్నా కానీ భయాన్ని కూడా తింటలేదు ఆమె కనీసం. ఇంకా ఆమెను వదిలేసిన ఇక నేను కూడా అయితే తింటున్నా గైస్. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. సరే నాకు మాత్రం మస్తు అంటే మస్తు నచ్చింది, కానీ కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. ఇంకా ఇక నేను కూడా అయితే తినేసిన అన్నం పెట్టేసుకొని. To shake me out again. Need a friend to shake me డి వచ్చింది. డి రాయాలి. డి ఈజీగా నీకు వచ్చు కదా, ఫాస్ట్గా వచ్చి దూరం. to shake me out. అంటే డబల్ డబల్ పెట్టేస్తారు. 3 2 టైమ్స్ అయితే మీకు అప్పటి Shake me out again. ఇదేమో లర్నింగ్ ఆల్ ఇన్ వన్. ఇది చదివేది ఎల్కేజీ. బుక్లకే 800. రాయాలంటే దగ్గర ఒక గంట టైం పడుతుంది నాకు. ఫస్ట్ 4 రాస్తావా డి రాస్తావా ఖుషి? 4 డి ఫస్ట్ డి రాస్తావా? Everything's gonna తోముకుంటు నువ్వు రాయి. fall into the ocean. నాకు కొంచెం స్టైల్ పడుతుంది, సోకులు పడుతుంది. I'm stuck in a prison of doubt. In this time and everything is gonna die. There's no room to and nobody is watching at night. The world around is రాయి. అందరం అయితే తినేసినాము. గిన్నెలు కూడా తోమేస్తున్నాయి. ఇంకా నేను తిన్నాము. నా పాప హోంవర్క్ కూడా రాసేసుకుంది. ఇంకా నేనైతే నైటే గిన్నెలు తోముకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దున్నే లేవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మా చిన్నోడు సార్ నైట్ పూట అయితే ఎక్కువ ఏం పండుకోడు. ఇంకా ఇక వాడిని చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయితే అనేసి అయితే నేను నైటే తోమేసి పండుకుంటా. మార్నింగ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా, అంత హడావిడి ఏమి ఉండదు ఇంకా. సో అందుకని అయితే నేను నైట్ తోమేసుకుంటా. సో నా లెక్క అయితే ఎవరు ఉన్నారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? ఎందుకంటే చాలామంది నైటే క్లీన్ చేసి పెట్టుకుంటారు అన్నీ. ఇంకా మీకు కూడా ఈ అలవాటు ఉంటే మాత్రం కమెంట్ తప్పకుండా కమెంట్ చేయండి. మాకైతే ఇంట్లో సింక్ లేదనమాట, ఇట్లా బయటనే తోమేసుకోవాలి. బయటనే తెచ్చి ప్రతిసారి తోముకుంటూ ఉంటాం. చిరాకు వస్తుంది అనమాట ఇది ఒక్క విషయంలో అయితే. మాకు కూడా సింక్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది ఇట్లాంటి టైంలో. ఇంకా అంతే. like I'm living a dream. In my dream, in my dream, in my
నా కొడుకు అయితే కొద్దిసేపు ఏడుంటాడో ఏమో కానీ నా దగ్గర వెతుక్కుంటా మరి వచ్చేస్తూనే ఉంటాడు. ఏమో మమ్మీ ఎటువైంది అనుకుంటాడో ఏమనుకుంటాడో కానీ తప్పకుండా మాత్రం వస్తూనే ఉంటాడు. వీడు నన్ను డిస్టర్బ్ చేయనీకి. అది అర్ధగంట చేసేప్పుడైతే గంట సేపు చేస్తాను వీని వల్ల. చూడండి ఎట్లా నిల్చుంటుండో. అయినా కానీ ఆడనే చల్లగా వస్తుంది. ఎంత బొమ్మన్నా పోతూనే లేడు. ఇంకా అయిపోయింది అనేసి ఇక నేనే ఊరుకున్నా ఏమనకుండా. ఇది గ్యాస్ నేనైతే ఈవినింగ్ టైంలో ఇట్లయితే పని చేసుకుంటాను. చూసారా ఊరికి వెళ్ళిపోకండి గ్యాస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.